స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమగారు. నమస్తే రమగారు, కాశీ మజిలీలు కొంత గ్యాప్ ఇద్దాం అనుకున్నాం కదా. కొన్ని రోజులు పోయినాకంటే ఈ లోపు ఎవరికైనా బుక్స్ దొరికితే కనుక చదువుకోండి అనే ఒక ఆలోచనలో అనుకున్నాము. మరి కొత్త సిరీస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం రమగారు. ఎక్కువగా కాకుండా కొన్ని కథలు, కొంచెం తక్కువ కథలు ఉండేలాగా, తక్కువ భాగాలు ఉండేలాగా. సరే, అంటే మనకి మహాభారతంలో అంతర్గతంగా ఉన్నది అని చెప్పుకోవచ్చు ఓ కథ. నేను చెప్పబోయేది ఇది ఋగ్వేదంలో ఉందని చెప్తారు. ఋగ్వేదంలో ఊర్వశీ పురూరవ సంవాద సూక్తం అని ఒక భాగం ఉంది. వాళ్ళిద్దరూ డిస్కషన్ పెట్టుకున్న ఒక సంవాద సూక్తం, దాని పేరు ఉందంటారు. అయితే కథ చాలా బాగుంటుంది, వెరీ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగానే చెప్పాలి. అయితే ఇది ఇంచుమించుగా మనకి నలదమయంతుల కథ లాంటి టర్న్స్ తీసుకుంటుంది. మనుషులు, వ్యక్తులు ఏ సమస్యనైనా ఎట్లా జయించగలుగుతారు, ఎలాంటి వాడైనా తన మీదకి ఏదైనా సమస్య వస్తే ఓపికగా ధర్మాన్ని విడవకుండా సహనంతో ఉన్నవాడు ఎట్లా జయిస్తాడు అని చెప్పడానికి మనకి మహాభారత, మన పురాణాల్లో హరిశ్చంద్రుడి కథ, తర్వాత ఏమో నలుడి కథ, అట్లా ఈయన కథ కూడా ఓపికగా ఉన్నవాళ్ళు ఎట్లా గెలుస్తారు అనేది పురూరవుడి కథ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రకరకాల ఇవి వస్తాయన్నమాట, కొత్త కొత్త ఎలిమెంట్స్. విచిత్రంగా కూడా అనిపిస్తుంది కొంత. ఓకే. పూర్వం వైవస్వత మనువు అంటే వివస్వతుడు, అంటే సూర్యుని కుమారుడు యొక్క కుమారుడు. సూర్యుని కుమారుడు వివస్వతుడు, వివస్వతుని కుమారుడు వైవస్వతుడు అంటారు. వైవస్వత మనువు ఆయన ఏంటంటే భూలోకంలో చాలా గొప్పగా రాజ్యం చేసేట. ఆయన ఎంత ధర్మాత్ముడు, ఎంత పుణ్యకీర్తో, ఎంత అత్యద్భుతమైన రాజు. వివాహితుడు, కానీ ఆయనకి సంతానం కలగలేదు. చాలా కాలం సంతానం కోసం ప్రయత్నం చేసి చేయగా చివరికి ఆయనకి బ్రహ్మదేవుడు దగ్గరికి ప్రార్థించాడు. కులగురువుని ప్రార్థించమన్నారు. కులగురువు వీళ్ళకి వశిష్ఠుడు. సూర్యవంశీయులందరికీ కులగురువు వశిష్ఠుడే. మనకి రాముల వారికి కూడా కులగురువు వశిష్ఠ మహర్షి. దిలీప మహారాజు కూడా వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు, అట్లా చెప్పుకుంటాం. అయితే ఈ వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఏమన్నాడంటే, అయ్యా, పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి పుత్రకామేష్టి యాగం చేయమన్నాడు. మనకి చరిత్రలో పుత్రకామేష్టి ప్రఖ్యాతమైంది, దశరథ మహారాజు చేసింది. ఆయనకి శ్రీరాముడు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పాయసం ద్వారా జన్మించారు. అలాంటి కథలు మనం కొన్ని ఉన్నాయి. మనకి పుత్రకామేష్టి చేసిన రాజుల కథలు చాలానే ఉన్నాయి. అందులో ఈ వైవస్వత మనువు చేసింది కూడా ఒక పుత్రకామేష్టి. ఈ పుత్రకామేష్టి యాగం చేసేటప్పుడు చాలా విశేషమైనది. అది ఒక నెలలో వారంలో అయ్యేది కాదు, సంవత్సరాలు పడుతుంది ఆ యాగం చేయటానికి. ముందు ఒక స్థలాన్ని దున్ని మూడు పంటలు వేయాలి. ఆ పండిన ధాన్యాన్ని కోసిన తర్వాత 3 సంవత్సరాలు దాన్ని ఖాళీగా ఉంచడం, అట్లా ఉందన్నమాట నియమం. ఆ తర్వాత ఆ ధాన్యంతో ఇక్కడ ఇది మొదలు పెట్టాలన్నమాట. అది ఎవరు తొక్కని, ఎవరు చేయని చేనులో మొట్టమొదట వీళ్ళే దున్ని పంట వేసుకోవాలి. ఆ ప్రాంతంలోనే ఈ హోమం చేయాలి. అలాంటి ఏర్పాటు చాలా ఉంది లెక్క. అప్పుడు ముందుగానే దానికి సంబంధించి ప్లాన్ చేసుకోవాలి కదా. 4 ఏళ్ళు పడుతుంది, మొత్తం మీద ఒక 4-5 సంవత్సరాలు పట్టే కార్యక్రమం అది. పెద్ద ప్రోగ్రాం. ఈయన పెట్టుకుంటే ఏమైంది, భార్యాభర్త ఇద్దరు కూర్చున్నారు హోమానికి. ఋత్విజులు అంటే హోమం చేసే వాళ్ళు ఉంటారు కదా, మంత్రం చెప్తారు. ఆ మంత్రం చెప్తున్న ఆయనకి రాణిగారు ఏం చెప్పిందంటే, నాకు పుత్రిక కావాలని ఉందని ఋత్విజుడికి చెప్పింది, కూతురు కావాలని కోరుకునేసరికల్లా సరే ఈయన ఏం చేశాడు, ఆయన ఆ కూతురు కలిగే మంత్రాన్ని జపిస్తూ హోమం చేయించడం మొదలుపెట్టాడు. ఆయన హోమం పూర్తయ్యే వేళకి చక్కటి అందమైన బాలిక బయటకు వచ్చింది, కన్యామణి వచ్చింది బయటికి, ఇలా అనే నామధేయంతో. నిర్ఘాంతపోయాడు వైవస్వతుడు. ఇదేమిటి, నేను పుత్రకామేష్టి చేస్తే పుత్రిక వచ్చింది, ఏం చెయ్యాలో తెలియలే. మళ్ళీ వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను పుత్రార్థిని చేశాను, ఎందుకంటే నా పితరులకి తర్పణాలు ఇవ్వాలి. కూతురు కాదని కాదు, నాకు కుమారుడు కదా, నేను మొదలుపెట్టింది కుమారుడు కోసం. నాతో పాటు నా పితృదేవతలకు కూడా వెళ్ళివ్వాలి, నా రాజ్యానికి, భూమికి ఉత్తరాధికారి కోసం చేశాను నేను అనేసరికల్ ఆయన ఏమన్నాడు, ఆయన జ్ఞాన దృష్టితో చూసి, నీ భార్య పుత్రికను కోరటం వల్ల ఋత్విజుడు ఆ రకమైన మంత్రాన్ని చదివాడు. ఇప్పుడు కూడా ఇబ్బంది ఏం లేదు, నువ్వు మళ్ళీ వెళ్ళు, యజ్ఞాన్ని మళ్ళీ ఫినిష్ చేయండి, పూర్తవలా ఇంకా మళ్ళీ మొదలుపెట్టి చెయ్యి, ఎక్కడ ఆపారో అక్కడి నుంచి చెయ్యి, నీకు కుమారుడు కలుగుతాడని చెప్పాడు. ఈయన వెళ్ళాడు. నువ్వు నీ భార్య ఇద్దరు కుమారుణ్ణే కోరుకోండి అంటే ఈయన భార్యను ఒప్పించాడు.
మన ఇద్దరం కుమారుని కోరుకుంటే కుమారుడు కలుగుతాడంటే వీళ్ళు ఏం ఊహించారు, ఈ పిల్ల ఇక్కడే ఉండి ఇంకో పిల్లాడు వస్తాడు అనుకున్నారు. అయితే హోమం పూర్తయ్యేసరికల్లా బాలికగా ఉన్న ఈ ఇళ కుమారుడిగా మారిపోయింది. ఓహో, పిల్ల ఇలా అబ్బాయిగా మారింది. ఏముంది ఇంకా, సరే నృతద్యుమ్నుడు అని పేరు పెట్టిన, నృతద్యుమ్నుడు అతని పేరు. ఆ అబ్బాయిని పెంచుకున్నారు. అబ్బాయి చాలా విశేషంగా చక్కగా రాజ్యం చేస్తున్నాడు, చాలా యువరాజు అయ్యాడు, పెద్దవాడయ్యాడు. ఈయన కుమారుడు కలిగిన సంతోషంలో తర్వాత ఈ అబ్బాయికి పట్టాభిషేకం చేసేసి ఆయన భార్య భర్త ఇద్దరు కలిసి అడవుల్లోకి వెళ్ళిపోయారు. వానప్రస్థాశ్రమం అప్పట్లో ప్రఖ్యాతమైంది. అందరూ కుమారులకు రాజ్యం ఇవ్వడం, వానప్రస్థం స్వీకరించడమే. స్వీకరించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈ నృతద్యుమ్నుడికి పెళ్ళైంది. భార్య తను చాలా సంతోషంగా హాయిగా ఉండేవాడు. అయితే ఈయన మంచి గొప్ప రాజు, తండ్రి కంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. ఈ పేరు తెచ్చుకున్న క్రమంలో ఏమైంది, ఒకనాడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మృగయా వినోదం చాలా బాగుందని, అడవుల నిండా బోల్డన్ని జంతుజాలాలు ఉన్నాయని, అడవి చాలా సౌహాయమానంగా ఉందని రకరకాల వార్తలు వచ్చినాయి. సరే భార్యకి చెప్పి నేను వేటకెళ్ళొస్తానన్నాడు. సైన్యంతో కలిసి వేటకి బయలుదేరాడు. వేటకి వెళ్ళాడు. అసలు ఎంత బాగా వేటాడాడో, ఎన్ని సింహాలో, ఎన్ని పులులో, ఎన్ని ఎలుగుబంట్లో, ఎన్ని ఏనుగుల్ని పట్టాడో. మామూలుగా చేయలే యుద్ధం. ఆ వేట బ్రహ్మాండంగా జరిగింది. సాయంకాలం అయింది, చీకటి పడేసరికల్లా అక్కడ ఒక బ్రహ్మాండమైన అత్యద్భుతమైన తోట ఒకటి కనపడింది. ఈయన ఆ తోటలోకి ప్రవేశించాడు రిలాక్స్ అవ్వడం కోసం. లోపల నీళ్లున్నాయేమో చూద్దామని. లోపలికి వెళ్ళగానే ఈ సైన్యం అంతా చూస్తుండగా ఆయన స్త్రీగా మారిపోయాడు, అమ్మాయి అయిపోయాడు. మగవేషం వేసుకున్న ఆడ మనిషి నుంచుంది అక్కడ. ఆయనకి లోపలికి నడిచి వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళంతా నిర్ఘాంతపోయి చూస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ఉన్న సరోవరంలో తన ప్రతిబింబం చూస్తున్నాడు. తను స్త్రీగా మారిపోయినట్టు ఆయనకి తెలిసిపోయింది. వెనక్కి వచ్చినా ఏ ప్రయోజనము లేకుండా పోయింది. సైన్యం అంతా చూసింది ఈయన ఇట్లా మారిపోవటం. ఓహో, అందరూ పరిగెత్తుకుంటూ పోయారు. ఇప్పుడు ఈ ఆడవేషంతో బయటికి ఏం వెళ్తాడు రాజు? స్త్రీ శరీరంతో సిగ్గుపడి లోపలే ఉండిపోయాడు ఆ తోటలోనే, అడవిలోనే. వీళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి రాణికి చెప్పారు, మహారాణి రాజుగారు ఒక తోటలోకి ప్రవేశించారు, చాలా అత్యద్భుతమైన వనంగా ఉంది, అందులో ప్రవేశించగానే స్త్రీగా ఆయనతో కొంతమంది వెళ్ళారు, వాళ్ళందరూ ఆడవాళ్ళు అయిపోయారు. ఓహో, లోపలతో కొద్దిగా అంగరక్షకులు వాళ్ళు వెళ్తారు కదా, రాజు స్త్రీగా మారిపోయాడు అనగానే ఆవిడ వలవల ఏడ్చింది. ఇదేమిటి, ఇది ఎక్కడా లేని విడ్డూరం, ఎక్కడా లేని విడ్డూరం ఎలాగైపోయింది అని ఈవిడ ఏడ్చి వశిష్ఠ మహర్షి దగ్గరికి పరిగెత్తింది. అయ్యా ఏం చేయాలి, ఇట్లా అయిపోయింది, ఏం జరిగింది? ఆయన జ్ఞాన దృష్టితో చూసి ఏం చెప్పాడంటే, అది కుమారవనం, పార్వతీదేవి అక్కడ స్నానానికి వస్తుంది. ఆవిడకి ఒక మాట కోపం వచ్చి కుమారవనంలోకి ఏ మగవాడు ప్రవేశించినా వాడు స్త్రీగా మారిపోతాడని శపించింది. అంబికా శాపగ్రస్తమైనటువంటి వనం అది. ఆ కుమారవనంలోకి ఏ మగవాడు వెళ్ళినా వాడు ఆడదిగా మారిపోవాల్సిందే, వేరే దారి లేదు, వాడికి ఇంకా లేదు, తరుణోపాయం లేదు వాడి జీవితానికి, ఇంకంతే సంగతులు. కానీ వశిష్ఠుడు ఏం చెప్పాడంటే, నీ భర్తకి మాత్రం తరుణోపాయం ఉంది, తారణోపాయం ఉంది, దీని నుంచి తప్పించుకోగలడు, సమయం పడుతుంది. నువ్వేం చేస్తావంటే వెళ్ళిపో రాజ్యానికి, ఉన్న మంత్రులతోటి రాజ్యాన్ని కాపాడుకో, నిత్యము దానము, తర్వాత ఏమో పూజాధికాలు చేయి, భర్త మీదే దృష్టి పెట్టుకుని ఉండునమ్మా, కొంతకాలంలో అనతి కాలంలోనే నీ భర్త నీ దగ్గరకు వస్తాడు, మామూలు సాధారణ పురుష రూపంతో అని చెప్పాడు. ఈ లోపల వనంలో మారిపోయిన నృతద్యుమ్నుడు ఎవరిగా మారాడు? ఇళగా మారాడు. అతను పుట్టింది ఎలాగా? ఇళాదేవిగా పుట్టాడు. ఆ ఇళ అనే పేరుతోటి స్త్రీగా ఉండిపోయాడు. అక్కడక్కడే తిరిగేవాడు. ఈ తిరిగిన తర్వాత ఏముంది, అక్కడ ఒంటరిగా తిరగ్గా ఈ అంబికావనం నుంచి చుట్టుపక్కల అడవుల్లో తిరుగుతుంటే బుధుని యొక్క ఆశ్రమం ఉంది. బుధుడు ఎవరు? చంద్రుని యొక్క కుమారుడు, తారాచంద్రుల కుమారుడు బుధుడు. అతను తపస్సంపన్నుడుగా ఉన్నాడు, ఉండి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ ఆశ్రమంలోకి ప్రవేశించింది ఇలా ప్రవేశించి పరమాద్భుత సౌందర్యవతి ఈవిడ. యజ్ఞంలోంచి పుట్టింది కదా, యజ్ఞంలోంచి పుట్టింది, పైగా సూర్యుని యొక్క వంశంలో పుట్టిన ఆవిడ. ఈ పరమాద్భుత సౌందర్యవతికి లోబడిపోయాడు బుధుడు. మగవాడే అయినా ఆ స్త్రీ రూపంలోకి మారిపోయిన ఈ నృతద్యుమ్నుడు ఇలా కన్యా స్వరూపంతో బుధునితో కలిసి గాంధర్వ వివాహం చేసుకుని అక్కడ స్థిరపడిపోయాడు. కొంతకాలానికి ఆవిడకు ఒక కుమారుడు కలిగాడు. ఈ కలిగిన కుమారుడు పేరు పురూరవుడు.
పురూరవుడు. ఈ పురూరవుడు ఏమంటే పిల్లవాడు కొంచెం పెద్ద అయ్యాక బుధుడు నేను ఇంకా తపస్సు చేసుకుంటాను, సంసార సౌఖ్యాలు అనుభవించాను, తపస్సుకి నేను వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన దారిని ఆయన భార్యని కుమారుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ ఇలా కుమారుని వెంట పెట్టుకుని తన వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి ఇంకా ఈ జీవితం మీద నాకు ఇంకా ఆసక్తి లేదు, బుధుడు వెళ్ళిపోయాడు, ఈ పిల్లవాడు నాతో ఉన్నాడు, మరి నేను మరి పురుష రూపంలోకి మారేందుకు ఏదైనా ఉపాయం చెప్పమని అడిగితే ఈసారి వశిష్ఠ మహర్షి ఏం చేశారంటే పురూరవుడు భావి చక్రవర్తి అవుతాడు, అతనికి కనపడుతున్నాయి ఆ లక్షణాలు. ఇతనికి ఇప్పుడు ఈ స్త్రీ రూపంలో ఉన్న ఆవిడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ఆవిడేం చేస్తుంది అప్పుడు పరమేశ్వరుని ప్రార్థిస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏమిటి నీ సంగతి అంటే అప్పుడు చూపించాడు అనమాట. ఇలా ఈ అమ్మాయి ఇట్లా ఈయన వాళ్ళ తండ్రి పుత్రకామేష్టి చేస్తే స్త్రీగా జన్మించిన తర్వాత పురుషుడిగా మారింది, అతను రాజ్యం చేసుకుంటున్నాడు, భూలోక చక్రవర్తిగా ఉన్నాడు, మరి ఇలా అయ్యింది, ఈ అంబికా శాపాన్ని మరలించమని అడిగితే ఆయన ఏమన్నాడంటే చాలా మంచిదే, కానీ అంబికా శాపాన్ని మరలించడం మన వల్ల అయ్యే పని కాదు, అది మరలించలేము, కాకపోతే ఒక అవకాశం ఇస్తాను, ఇతను పురుషుడిగా మారుతాడు, 3 నెలలకు ఒకసారి 3 రోజులు మాత్రం స్త్రీగా ఉంటాడు, అంతే సడలించగలను, పూర్తిగా సడలించడం మన వల్ల కాదు, అంబిక శాపాన్ని మరలించడం మన వల్ల అయ్యే పని కాదు, అమ్మవారు చెప్పించింది ఓహో అని చెప్పాడు పరమేశ్వరుడు. ఈయన సంతోషించాడు, వశిష్ఠుడు సరేనన్నాడు. ఈ మన నృతద్యుమ్నుడు కూడా ఈల కూడా ఏమందంటే అది మంచిదే, పోనీక అదైనా నయమే కదా, అదైనా నయమే, నేను కనీసం రాజ్యానికి వెళ్ళి నా భార్యను చూసుకోగలుగుతాను, రాజ్యాన్ని కాపాడుకోగలుగుతాను, పిల్లాడు పెరగాలి, ఇంకా చిన్న పిల్లాడు, వీడు పెద్ద అయ్యాక వీడికి రాజ్యం అప్పచెప్తా, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం, కానీ మీ వల్ల పరమేశ్వరునే కదా సాక్షాత్కారం కలిగింది, ఈ ఇలా స్వరూపంలో ఉండటం వల్ల ఇది నాకు మేలే చేసింది, నా పిల్లాడికి కూడా మేలే చేస్తుంది అని చెప్పి నమస్కారం చేసి నృతద్యుమ్నుడిగా మారిపోయి కుమారుడైన పురూరవుడిని తీసుకుని తన నగరానికి వెళ్ళిపోయాడు. భార్య సంతోషించింది, ప్రజలంతా సంతోషించారు. ఈ రహస్యంగానే వాళ్ళ మధ్య ఉండిపోయింది. తర్వాత ఆయనకు 4 కుమారులు కలిగారు. ఈ పురూరవుడు పెద్ద కుమారుడుగానే చెలామణి అయ్యాడు, జ్యేష్ఠుడిదే కదా రాజ్యం, రాజు యొక్క కుమారుడు పురూరవుడు రాజు అయ్యాడు. పురూరవుడు రాజు అవటం, చిన్న రాజు అవటం మామూలు ఏదో సుమారుగా అవటం కాదు, బ్రహ్మాండమైన చక్రవర్తి అయ్యాడు, చాలా అత్యద్భుతమైన గుణాలు కలిగినవాడు. ముందు పుట్టకే అతను ఈ బుధుని ఆశ్రమంలో ఇక్కడ పుట్టడం వల్ల అతను ముందు నుంచి తపశ్చర్య మీద చాలా ఆసక్తి ఉంది, తపస్సు చేసుకోవటం మీద. చక్రవర్తిగా ఉన్నప్పటికీ చాలా ధర్మపరుడుగాను తపస్సంపన్నుడుగాను దైవభక్తి పరాయణుడుగాను ఉన్నాడు. అయితే ఆ కాలంలో ఏమైందట, స్వర్గంలో ఒక కథ జరిగింది. ఏమంట అది, ఒకసారి స్వర్గంలో చాలా పెద్ద సభ జరిగినప్పుడు రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళంతా నాట్యాలు చేస్తూ ఉన్నారు. అక్కడికి అగస్త్య మహర్షి వచ్చేసరికల్లా అందరూ ఆయనకు దండం పెట్టారు. ఊర్వశి పెద్దగా దండం పెట్టుకోలేదు, ఆయన్ని పెద్ద పాటించలేదు. ఎందుకంటే ఊర్వశి ఎవరి నుంచి పుట్టింది, నారాయణుని తొడ నుంచి పుట్టింది. ఆవిడ వీళ్ళలాగా మామూలుగా పుట్ల, పాలకడల్లోంచి రాలేదు ఆవిడ. రంభాది అప్సరోగణం అంతా పాలకడల్లోంచి వచ్చింది, లక్ష్మీదేవి వెనకాల వచ్చారు అప్సరసలు. కానీ ఊర్వశి మాత్రం వాళ్ళు అప్సరసలని జయించడానికి నారాయణుడి తొడ నుంచి ఆయన తొడ మీద కొట్టుకున్నాడు, ఊరువులోంచి జన్మించింది. ఓహో, దాంతో కొంత అహంభావం ఉందన్నమాట. ఆమె నమస్కరించకపోయేసరికల్లా అగస్త్యుడు అన్నాడు, తలపొగరు అరిషడ్వర్గము ఉండవలసింది మానవులకి, నువ్వు మానవకాంతవి కాదు, భగవంతుని తోడ నుంచి జన్మించిన అప్సరసవి, వినయం ఉండద్దు నీకు, వినయం లేదు, మానవులకు ఉండేటువంటి అరిషడ్వర్గము నిన్ను బాధిస్తుంది, మానవకాంత వైపు, మానవునికి భారీగా ఉంటే కానీ నీకు ఈ లక్షణం పోదని శపించాడు. శపించేసరికల్లా మరి ఋషి శాపం ఎలా అంటే విష్ణుమూర్తి చక్రాన్ని తప్పించుకోవచ్చు, శివుడు త్రిశూలం నుంచి తప్పించుకోవచ్చు, ఋషి శాపం నుంచి దేవతలు కూడా తప్పించుకోలేరు, విష్ణువు శివుడే తప్పించుకోలేకపోయారు కదా, ఇంకా వీళ్ళేముంది, ఈవిడ ఇంకేం చేస్తుంది, భూలోకానికి ప్రయాణమైంది. ఎవరో ఒకళ్ళ మనిషితో గడపాలి ఆవిడ శాపం ప్రకారం. నారదుడు కనిపించి నారదుడు ఏమన్నాడంటే, వారా వీరా ఎందుకు వెళ్తావమ్మా, పురూరవ చక్రవర్తి మహాద్భుతమైన వాడు, రూపజిత మన్మధుడు, ఆయన చూస్తే మన్మధుడు కూడా కళ్ళు మూసుకోవాల్సిందే, అంత అందంగా ఉంటాడు, అక్కడికి వెళ్ళు, చక్రవర్తి భార్యగా చలామణి అవుతావు, జీవితం కూడా అత్యద్భుతంగా ఉంటుంది,
మామూలు మానవుడు రకరకాల భావోద్వేగాలు ఉన్న మానవులు కాకుండా ఇట్లా అత్యద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు, చాలా గొప్ప ప్రతిభావంతుడు, పైగా విపరీతమైన జన్మ ఉన్నవాడు, సాధారణంగా మనుషులందరిలాగా పుట్టినవాడు కాదు, అపురూపమైన జన్మ, అతని దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈవిడేం చేసింది, ఈ పురూరవ చక్రవర్తి వ్యాహ్యాళికలతో ఆయనకి వివాహం కాల అప్పటికి చిన్నవాడే, వ్యాహ్యాళిక తోటలోకి వెళ్తే ఆ తోటలోకి ప్రత్యక్షమైంది. ఈ అద్భుత సౌందర్యవతిని చూసేసరికల్లా భగవంతుని తొడ నుంచి పుట్టిందంటే మరేమిటి సామాన్యంగా ఉంటుందా? ఆవిడ అందం అంతా సాటి లేని అందం అనమాట, ఇలా సాటి లేని అందం ఆవిడది. ఇక ఆయన మైమరిచిపోయాడు ఆవిడని చూసి. ఎవరు ఏమిటని అడిగితే, నేను ఊర్వశిని, అప్సరోగణంలో ఉంటాను, దేవేంద్రుడి కొలువులో ఉండేదాన్ని, నాకు ఒక ఋషి శాప, అగస్త్య మహర్షి శాపం, ఆ ప్రకారంగా నేను భూలోకానికి వస్తుంటే నారద మహర్షి నీ గురించి చెప్పాడు, నీతో ఉందామని వచ్చానని చెప్పింది. ఇక విపరీతంగా మోహంలో పడ్డాడు ఆయన. అయితే ఆవిడేమందంటే, నీతో ఉంటాను నేను, కానీ నేను ఎప్పటికైనా వెనక్కి వెళ్ళిపోవాల్సిన దాన్ని, అంటే ఎప్పటి వరకు ఉంటావు అన్నాడు. ఆవిడేం చెప్పిందంటే, ఒకటే షరతు, నువ్వు దిగంబరంగా కనపడకూడదు నాకు, నువ్వు ఎప్పుడైతే నాకు దిగంబరంగా కనపడతావో అప్పుడు వెళ్ళిపోతా, అప్పటి వరకు నీతో ఉంటాను నేను. సరేనని ఒప్పుకున్నాడు. ఆవిడతో పాటే ఉండిపోయాడు, హాయిగా తిరుగుతూ ఉండేవాడు. చాలా కాలం గడిచిపోయింది. దేవేంద్రుడు ఆయనకి ఏమిటి ఊర్వశి లేక సభ బోసిపోయింది, ఆవిడని తెచ్చేసుకోవాలి వెనక్కి ఎలాగైనా. మరి తెచ్చుకోవాలంటే ఎట్లా? ఆవిడకి ఈ పురూరవుడి మీద విసుగు పుట్టాలి, లేదా ఇష్టం రావాలి. అయితే ఏ కారణంతో ఊర్వశి వెనక్కి వస్తుందో ఆయన తెలుసుకున్నాడు. వెనక్కి రావడానికి ఒక క్లాజ్ పెట్టింది. ఆ క్లాజ్ ప్రకారం ఊర్వశిని తేవడానికి ఒక ఉపాయాన్ని పన్నారు. ఆ పన్నిన ఉపాయం ప్రకారం ఊర్వశి దగ్గరికి గంధర్వులు వచ్చారు. నేను దేవేంద్రుడు వెనక్కి రమ్మంటే, ఆవిడ కూడా చాలా కాలం అయిపోయింది భూలోకంలో ఉన్నాను, ఆవిడకి స్వర్గం మీద మనసు పోతోంది, స్నేహితురాళ్ళ మీదకి మనసు పోతోంది, దేవేంద్రుడి మీద మనసు పోతోంది. ఆవిడకి ఇంకా మంది స్నేహితులు ఉన్నారు. స్వర్గ సౌఖ్యం వేరు, మానవ సౌఖ్యాలు వేరు, మానవ జీవితం వేరు, స్వర్గ సౌఖ్యం వేరు కదా. సరే వెళ్ళిపోదామనుకుంది. వెళ్ళిపోదామంటే ఎట్లా వెళ్ళిపోవాలి? ఆయన జాగ్రత్తగా ఉంటాడు, ఆయనకు ఆ ఒళ్ళు తెలియనితనము అవి రాలా ఇప్పటిదాకా, ఆ పరిస్థితి కల్పించాలి. సరే ఏం చెప్పిందంటే, నేను 2 పెంపుడు మేకలు ఉన్నాయి నా దగ్గర, గొర్రెలను కూడా చెప్తారు కొన్ని కథల్లో, 2 మేకలో గొర్రెలో పిల్లలు, అవి పెంచుకుంటుంది, వాటిని రక్షిస్తాడు రాజు, మాకు దగ్గరలోనే ఉంటాయి అవి, వీటిని ఎత్తుకెళ్ళిపోండి. ఈయన్ని పురూరవుణ్ణి ఆ మేకలను తెమ్మని చెప్తాను నేను, ఆయన బయటకు వచ్చినప్పుడు మెరుపులు మెరిపించండి అని చెప్తుంది. సరే రాత్రి వేళ వీళ్ళిద్దరూ ఏకశయ్యాగతులుగా ఉండగా ఈ మేక పిల్లల్ని ఎత్తుకుపోతారు గంధర్వులు. ఎత్తుకెళ్ళేస్తారు కదా, మ్యా నరుస్తాయి. అవి పక్కనే ఉండి రాత్రిపూట ఆ శయ్యాగృహంలోనే ఓ పక్కన పడుకునే మేక పిల్లల్ని ఎవరో తీసుకుపోతారు. ఇప్పుడు దిగ్గును లేచి పురూరవ నా మేకల్ని ఎత్తుకుపోతున్నారు, వాటిని రక్షించు అని కేకలు పెట్టి కదలడు ఈయన. అప్పుడే అలసిపోయి అలా పడుకుని ఉంటాడు అర్ధరాత్రి. ఇప్పుడు ఇంకా అరిచి, నా మేక పిల్లలు వాటిని రక్షిస్తానన్నా వదిలేస్తావా, నువ్వేమి రాజువి, అట్లాగా నరిచెరిచి కేకలు పెడుతుంది. దాంతో ఈయన ఏం చేస్తాడు, దిక్కును లేచి పరిగెడతాడు. ఒంటి మీద బట్టలు లేనిది చూసుకోడు. రాత్రి పడుకునేటప్పుడు ఒక పంచ కట్టుకుంటారు. ఈ లేచే సంరంభంలో అది జారిపోతుంది, ఈయనకి ఒళ్ళు తెలియదు. నిద్రలో దిగ్గులు లేచిన వాళ్ళకి ఒళ్ళు పోయి తెలియదు చూడు, పరిగెడతాడు. పరిగెత్తేసరికల్లా ఈయన పరిగెత్తుతూ వెళ్ళేసరికల్లా ఈ మేకలను ఎత్తుకుపోతున్న గంధర్వులు ఇద్దరు మేకలను వదిలిపెట్టేస్తారు. ఆ 2 మేకల్ని 2 చంకల్లో ఇరికించుకుని వెనక్కి తిరిగి వస్తాడు. ఊర్వశి ఇదిగో నీ మేకలని. సరిగ్గా ఆవిడ ఎదురొచ్చే టైంకి పైకి వెళ్ళిన గంధర్వులు మెరుపుల్ని పిలుస్తారు. ఆ మెరుపుల్లో అర్ధరాత్రి మామూలుగా చీకటి దీపాలు ఉండవు, మెరుపులు మెరిస్తే కదా అవతల వాళ్ళు స్పష్టంగా కనపడేది. ఆ మెరుపుల వెలుగులో 2 మేకల్ని చంకలో పెట్టి ఇరికించుకుని నడిచి వస్తున్న పురూరవ చక్రవర్తిని దిగంబరంగా చూసేస్తుంది ఊర్వశి. నువ్వు వాగ్దాన భంగం చేసావు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. చాలా బతిమలాడతాడు, వెళ్ళొద్దు, నన్ను విడిచి ఉండలేను నేను అంటాడు. మరి ఇది తప్పదు కదా, దేవతలు పెట్టిన నియమం. మానవుడు ఈ అప్సరసకి దిగంబరంగా కనపడకూడదు. నువ్వు ఎంత గొప్ప చక్రవర్తి అయినా నువ్వు మనిషివి, నేను అప్సరసని. ఒక నియమం పెట్టుకున్నాం మనం, నియమం భంగమైపోయింది. నీవు భంగమయ్యాక ఇంకుండకూడదు, నేను నీ మీద ఎంత ప్రీతున్నా సరేనని ఆవిడ కాస్త వెళ్ళిపోతుంది. ఈయన విపరీతంగా దిగులు పడతాడు, ఎంత బాధపడతాడో ఆవిడ కోసం. ఇక రాజ్యం భోజ్యం అన్నీ వదిలేస్తాడు, ఊర్వశి నామజపంలోనే ఉంటాడు. మళ్ళీ ఊర్వశి ఈయన దగ్గరకు వస్తుంది.